తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం. మనకి తెలియకుండానే నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం మీద, మనుగడ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూస్తుంది, మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మన టెక్నీషియన్స్, కెమెరామెన్లు, ఎస్ఈఓ టీము, ఎడిటర్స్ ఎవరున్నారో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పెద్ద ఆయన సుమన్ గారికి వాళ్ళు కూడా ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ మన ఛానల్ని, మన డిస్కషన్ని, నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని, ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి వాళ్ళకి ఒక బ్రేక్ త్రూ రావాలి, వాళ్ళ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ ఇయర్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాసులతో పాటు నక్షత్రాలు కూడా మనల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాయండి. అది మనకు తెలియదు కూడా తెలియదు. వాటి ఆధీనంలోనే మనం ఉంటామని మనం నమ్మి తీరాల్సిందే కదా. సో ఎలాంటి ప్రభావం నక్షత్రాలు మన మీద చూపిస్తాయి? మనకి నక్షత్రం వచ్చేటప్పటికి లోన సీడ్ అండి, సీడ్ మనం బీజం. మనం అనేది ఏంటి అని చెప్పేది నక్షత్రం అనమాట. రాశిలో వచ్చేటప్పటికి 2 నక్షత్రాలు, ఒక పాదం ఉంటుంది అనమాట. జనరల్ కొన్ని రాశుల్లో 3 నక్షత్రాలు కూడా ఉంటాయి. బట్ ఏదైనా 3 ఉంటే బ్రాడ్ ఐడియా అనమాట. దాన్ని ఇంకా నేరో డౌన్ చేస్తే, ఇంకా మైక్రోస్కోపిక్ డీప్గా వెళ్ళిపోతే నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. నక్షత్ర ప్రభావం, నక్షత్ర జ్యోతిషం నార్త్లో చాలా చాలా పవర్ఫుల్, చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి అనమాట. సర్వతోభద్ర చక్ర కానివ్వండి, పతాక చక్రాల కొన్ని వాడుతూ ఉంటారు. చాలా యాక్యురేట్గా ఉంటుందండి ప్రిడిక్షన్ అందులో. అంటే మనం ప్రతిరోజు మూనుని బేస్ చేసుకొని చూసుకుంటూ ఉంటాం. వజ్యం కానివ్వండి, దుర్ముహూర్తం, ఇలాంటివన్నీ మనం నక్షత్రాలను బేస్ చేసుకొని, చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రానికి ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది. మనకి చంద్రుడు మన రాశి నుంచి వెళ్తూ ఉంటే 9 రకాల ఎమోషన్స్ మనకు కలిగిస్తాడండి. కొన్నిసార్లు మనకు సంపద వస్తుంది, జన్మతార మనల్ని మనం తెలుసుకోవటం, సంపదను సృష్టిస్తుంది. జన్మతార విపత్తులు క్రియేట్ చేస్తుంది. సేమ్ మూన్ మన జన్మ రొటేట్ అవుతూ ఉంటే విపత్తులు క్రియేట్ చేస్తుంది. తర్వాత కొన్నిసార్లు సాధన మనలో కొత్త టాలెంట్ను బయటకు తీసుకొస్తుంది. నైదన డిస్ట్రక్షన్ చేస్తుంది. మిత్ర, పరమమిత్ర కొన్నిసార్లు మనకు మంచి మంచి మిత్రులను ఇస్తుంది, కొంతమందికి మోస్ట్ వెల్విషర్ని ఇస్తుంది. ఇలా ఒక్క దిన ఫలమే మనం ప్రతిరోజు చూసుకునే నక్షత్రాలు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. దీనితో పాటు మనకి ఉగాది స్పెషల్గా హోల్ ఇయర్ కూడాను మనం ఒక మూనుని చూసుకొని ఎలా చూపిస్తున్నాం, ఈ మూన్ లాగా మనకి గురువు, శని, రాహు, కేతుల యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మన ఉగాది ఈ సందర్భంగా మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి గురువు, శుక్ర, రాహు, కేతులు మన జన్మ నక్షత్రానికి, ఒక్కొక్క జన్మ నక్షత్రానికి ఏ విధంగా అవి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఏమంటారు ఇంకా ప్రిసైజ్గా ఉంటుందండి ప్రిడిక్షన్. రైట్. ఇప్పుడు విశాఖ నక్షత్రం ఉందనుకోండి, 1, 2, 3 పాదాలు అంటారు. అంటే అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారండి? అంటే మూన్ వచ్చేటప్పటికి ట్రావెల్ చేసేటప్పటికి ఒక్కొక్క నక్షత్రంలో వచ్చేటప్పటికి 24 అవర్స్ ఉంటుందండి ఇంచుమించు అప్రాక్సిమేట్గా. దానికి మనం డిగ్రీస్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తామండి. ఒక నక్షత్రం వచ్చేటప్పటికి 13 డిగ్రీల మనకి చూడండి, మన మ్యాథమెటిక్స్ ఇలా డిగ్రీస్ సర్కిల్ని కొలవటానికి డిగ్రీస్లో అని ఇన్వెంట్ చేసింది ఇండియన్స్. అది డీల్ చేసే జ్యోతిష శాస్త్రంలోనే. ఎవరైనా కనుక జ్యోతిష శాస్త్రము ఇది మూఢనమ్మకం అది ఇది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదే. మ్యాథమెటిక్స్తో చేసింది ప్రతిదీ ఎలా, because maths is the base for the science, no? Base for the mathematics invention for the scientific experiments kada, calculations అదే మ్యాథమెటిక్స్ ని ఆస్ట్రాలజీ వాడుతుంది. సో ఏం చేస్తారంటే సర్కిల్ని 360 డిగ్రీస్గా డివైడ్ చేస్తారు. 27 నక్షత్రాలని డివైడ్ చేసేసి 13 డిగ్రీలు 13 మినిట్స్ ఉంటుంది అనమాట. సో అది ఒక్కొక్క పాదానికి డివైడ్ చేస్తారు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటుంది. 3 డిగ్రీ 20 మినిట్స్ ఉంటుంది అనమాట. అంటే ఎనీ ప్లానెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అనమాట. పాదం వచ్చేటప్పటికి 1/4 ఆఫ్ నక్షత్ర. మళ్ళీ ఈ పాదానికి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ ఇంకా ప్రిసైజ్గా ఉంటుంది అనమాట. చాలా యాక్యురేట్గా ఉంటుంది. బట్ ఆ సిస్టమ్ అంతా మనం జనరల్గా ఆంధ్రాలో ఎక్కువ వాడము. బట్ నార్త్లో చాలా ప్రిసైజ్గా వాడతారు. గుజరాత్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో, తర్వాత మనకి హిమాలయన్ సరౌండింగ్ స్టేట్స్లో వాళ్ళు నక్షత్రం గురించి పట్టుకుంటారండి. రాశి అనేది అసలు వాళ్ళు పట్టుకుంటారు. మన ఆంధ్రాలో ఇక్కడ రాశుల గురించి చాలా. కానీ మన జనరల్గా మీరందరూ కూడా రాశులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే డేట్ ఆఫ్ బర్త్. నేను యాక్చువల్గా నక్షత్రానికి ఇంపార్టెన్స్ ఇస్తానండి. నక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉన్న వాళ్ళైతే రాశి పరంగానే తెలుస్తుందంట. కాదండి, నక్షత్రాల ప్రకారం కూడా వాళ్ళ స్పెసిఫిక్ లెటర్ కూడా అక్కడ వస్తుందండి. ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నాం. ఎవరిదైనా పేరు కోటేశ్వర్, లైక్ హాసిని, లైక్ హీరా, ఈ పేర్లో ఉన్న వాళ్ళకి కూడాను ఆ హీ అనే అక్షరం స్పెసిఫిక్గా ఆరుద్ర నక్షత్రం 4వ పాదమే వచ్చేస్తుంది పేరు బలం కూడాను.
అలా కూడా మనం చూసుకోవచ్చు. పేరు బలమైనా కానివ్వండి, దానికి అప్రాక్సిమేట్గా ఉన్న నెంబర్ పాదమే తీసుకుంటాము. జన్మరాశి ప్రకారం అయితే జన్మరాశి ప్రకారం చూసుకుంటాం. బట్ నక్షత్ర ప్రిడిక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండి, టైం కన్జ్యూమింగ్. ఎందుకంటే 12 రాశులు పటాపట చెప్పేసి అయిపోతుంది. 27 నక్షత్రాలకు చేయాలి, బట్ టూల్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ ప్రిడిక్షన్ చాలా అక్యురేట్గా ఉంటుందండి. రైట్. కానీ 27 నక్షత్రాలు ఎందుకు తీసుకుంటాం? ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా సురేష్ గారు. కరెక్ట్ అండి. మనకి చంద్రుడికి దగ్గరగా మనకి బాగా కనిపించిన నక్షత్రాలు, బ్రైట్గా ఉన్న నక్షత్రాలు మాత్రమే తీసుకుంటారు అనమాట. ఈ నక్షత్రాలు చాలా బ్రైట్గా ఎందుకు ఉంటాయంటే మనకి ఈవినింగ్ టైం ఈ నక్షత్రమే ఫస్ట్ కనిపిస్తుంది మిగతా నక్షత్రాల కంటే. మీరు ఇలా చూసారనుకోండి, కొన్ని నక్షత్రాలు మనకి షార్ప్ కనిపిస్తాయి. మనకి 5:30 ఆ టైంకే కనిపించేస్తాయి చంద్రుడితో పాటు. ఆ 1-2 నక్షత్రాలు చాలా బ్రైట్గా దగ్గరుండి కనిపిస్తాయి. చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. అది 1. 2ది అన్ని నక్షత్రాల కంటే ఆ రోజు ఆ నక్షత్రం ముందు కనిపిస్తుంది మనకి. ఇది 2ది అనమాట. ఆ యొక్క నక్షత్రం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ముందుగా శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు. సో ఆరుద్ర నక్షత్రం, ఈ నక్షత్రంలో సాక్షాత్తు ఈశ్వరుడే పుట్టిన నక్షత్రం. ఆయనకి ఇష్టమైన నక్షత్రం. అమ్మవారికి మూలా నక్షత్రం ఎలానో అయ్యవారికి వచ్చేటప్పటికి ఆరుద్ర నక్షత్రం అంటాం. ఇందులో నామ ప్రకారం కనుక చూసుకుంటే కే, కో, హా, హి అన్న అక్షరాలు కూడాను మనకి ఈ ఆరుద్ర నక్షత్రంలో ఉంటారు. ఈ నక్షత్రానికి అధిపతి రాహు అండి, ఆది దేవత రుద్రుడు. అందుకని ఇది రుద్రుడు నక్షత్రం అని చెప్పేసి రుద్రాభిషేకం మనకి రెమెడీస్లో చేస్తున్నప్పుడు మేము కొన్ని అభిషేకాలు చేసినప్పుడు, రుద్రుడికి అభిషేకము లేకుంటే పాశుపతాలు చేసినప్పుడు ఆ రోజు సోమవారం అయ్యిండి ఆరుద్ర నక్షత్రం ఉంటే ఖచ్చితంగా ఆ టైంలో మేము రుద్రాభిషేకాలు అవన్నీ చేపించేస్తాం అనమాట. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ టైంలో. మీకు కందాయ ఫలాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ హోల్ ఇయర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఎండాకాలం, తర్వాత మనకి వచ్చేటప్పటికి వర్షాకాలం, తర్వాత చలికాలం. 3 సైకిల్గా వస్తూ ఉంటే 3 కాలాలు బాగుండాలని చెప్పేసి కొంతమంది ఆశీర్వాదిస్తూ ఉంటారు అనమాట. అంటే శిశిర ఋతువులు ఆకులు కూడా రాలిపోయిన టైంలో మీరు ఆకులతో ఉండాలని చెప్పేసి పెద్దవాళ్ళు అలా ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు అనమాట. ఈ కందాయ ఫలాల్లో మార్చి నుంచి జూన్ వరకు 2, జూలై నుంచి ఆగస్టు వరకు 2, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 4. ఇవన్నీ సరి సంఖ్యలు అండి. ఈ సరి సంఖ్యలు ఉండటం వల్ల వీళ్ళకి ఫలితాలన్నీ సమంగా ఉంటాయి. ఎక్కువ తక్కువలు ఏముండవు. ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా ఈ రాశి వాళ్ళకు ఎంత కష్టపడితే అంత బాగుంటుంది. సో ఎంత సుఖపడితే అంత సుఖపడవచ్చు, లేకుంటే అంత వర్క్ చేయకుండా లేజీగా ఉంటే అంత లేజీగా ఉంటుంది. వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళ చేతులు ఎక్కువగా ఉంటుంది అనమాట. వేరే అప్స్ అండ్ డౌన్స్ ఏమీలో ఒక సమ ఫలితం. వాళ్ళకి ఎంతైతే కష్టపడతారో అంత రిజల్ట్ వచ్చే టైం వీళ్ళకి ఎక్కువ ఉంది. తర్వాత వీళ్ళకి మనకి గ్రహాల ప్రకారం కనుక చూసుకుంటే మనం ఒక చంద్రుని బట్టి ఇందాక మనం ఇన్ని రకాల ఎమోషన్స్ ఇన్ని ఇస్తారని మనం చెప్పుకున్నట్లు వీళ్ళకి గురువు, శని, రాహు, కేతుల యొక్క గ్రహాలు ఇవి మేజర్ గ్రహాలు. ఒక్కొక్క పర్టికులర్ నక్షత్రం చాలా ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట. వీటి కనుక చూసుకుంటే మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్లో ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి గురువు వల్ల రాజ సమాన సౌఖ్యము, రాజ్యలాభము చూపిస్తుంది. అంటే వీళ్ళకి హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరికీ వీళ్ళకి చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. గురువు వీళ్ళకి చాలా చక్కగా యోగ్యతను ఇస్తూ ఉన్నారనమాట. శని ఉండటం వల్ల వీళ్ళకి ఉన్న ప్లేసుల నుంచి దూర ప్రయాణాలు, దూర ప్రదేశాలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు వల్ల రోగాధికము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కేతు వల్ల సర్వజన పూజ్యము, అందరి చేత పూజించబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా మనం చూసుకోవాలంటే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి రాహు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్, శని వల్ల దూర ప్రదేశాలు వెళ్ళి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో అంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా ఉత్తమం అనుకోవాలి. కొంతమందికి మేము ఉన్న పొజిషన్లో ఉండాలి, మాకు మారటానికి ఇష్టం లేదు అని అంటారు. అప్పుడు ఏం చేయాలి? చాలామంది వెరైటీ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలని అడుగుతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు వీసాలు ఇవన్నీ ప్రాబ్లంగా ఉందండి, మేము ఇక్కడే ఉండాలి, మూవ్ అవ్వకూడదు. చూసారా, కొంతమంది ఉన్న పొజిషన్ వదిలి ముందుకెళ్ళాలనుకుంటారు. అప్పుడు ఏమంటారు? పరవాసం, అక్కడ ఆపర్చునిటీ మాకు ఉండడానికి వీళ్ళకి ఫేవరబుల్గా ఉంది. కొంతమంది ఏంది, మేము ఇక్కడే ఉండాలంటే యుఎస్లోనే ఉంటాం, H1B వీసా ఈ డ్రా వస్తుంది, ఇలాంటి గ్రీన్ కార్డ్ పిక్ అవుతుంది, ఇవన్నీ వస్తుందా అని చెప్పేసి వాళ్ళంటే వాళ్ళ దేశం వాళ్ళు అక్కడే ఉండాలి, వాళ్ళు మూవ్ అవ్వకూడదు. సో ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? పరవాసం అనే వాళ్ళకి అంత మంచిది కాదు, అది ఫేవరబుల్. ఇండియాలో ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళాలనుకుంటే ఫేవరబుల్ అనమాట. కొంతమందికి ఆ ఉద్యోగం అక్కడే ఉండాలని మారటే ఇష్టం లేదు, ఇది వాళ్ళకి అన్ఫేవరబుల్. కొంతమంది మారి ముందుకు వెళ్ళాలి, పరవాసం, ఇది అవకాశం. సో వాళ్ళు చూసేదాన్ని బట్టి ఈ విషయంలో అది మంచి చెడు అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలండి. రోగాధిక్యము, హెల్త్ ఈజ్ ఆల్వేస్ ఇన్ దేర్ హ్యాండ్స్ అని చెప్పేసి మనకి ఇంగ్లీష్లో ఉంటారంటే ఒక ప్రోవర్బ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఏమంటే ఇఫ్ యూ వాంట్ టు ఫాల్ సిక్ అని చెప్పేసి మీరు రోగం తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, హెల్తీగా ఉండాలి, జాగింగ్ చేయటం నీ హ్యాండ్. పర్టికులర్ హెల్త్ వచ్చేటప్పటికి మనం తినే ఫుడ్ మీద, మనం చేసే లైఫ్ స్టైల్ మీద, వాడే వస్తువుల మీద ఎక్కువ ఉంటుంది.
ఇంట్లో చక్కగా హెల్తీగా పెట్టుకోవటం, తులసి చెట్టుకి పూజ చేయటం, తర్వాత ఇవన్నీ మనకి గడపకి పూజ చేయటము, తర్వాత దిష్టికి ఇంట్లో రెగ్యులర్గా తీసుకోవటం, ధూపం వేసుకోవటం, తర్వాత ఈ హెల్త్కి సంబంధించిన ఫుడ్ ఏ నూనెలు పడితే అవి తినకుండా ఉండటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, దానికి ఒక టైం కనుక స్పెండ్ చేసుకుంటే ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజిక్ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ అండ్ యువర్ సెల్ఫ్. ఫిజిక్ ఈజ్ నాట్ దర్, వేర్ ఆర్ యూ? వెల్ సెడ్ అండి, 100% నిజం. అయితే వీళ్ళకి హెల్త్ ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, హెల్త్ ప్లస్ పరవాసం. పరవాసం, దట్స్ ఎనీ ఎఫెక్ట్. సో మరి ఏం రెమెడీస్ సూచిస్తారు సురేష్ గారు? ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఆఫ్ కోర్స్ కొన్ని రోగాలు మనం ఎంత కేర్ఫుల్గా మరి మనకు మన చేతిలో లేకుండానే కర్మ ప్రారంభం వాళ్ళు పడాలనుకున్నప్పుడు ఆ టయానికి వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరికైనా కనుక అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకోవాలి. ఆయుష సూక్తం అని ఉంటుందండి. ఈ ఆయుష సూక్తాన్ని ఎక్కువసార్లు వేద పండితులని ఇంటికి ఆహ్వానించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చేత ఆయుష సూక్తం పారాయణం చేసి, పారాయణం చేసిన తర్వాత వాళ్ళకి నీరు ఇస్తారండి. అది కనుక తాగితే అది హెల్తీగా ఉంటుంది అనమాట. ఇది ఒకటి చేయించుకొని చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా పరవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ పడుతూ ఉంటే వాళ్ళకి విష్ణు ఆలయాలు ఎక్కువగా దర్శించుకుంటే చాలా బాగుంటుంది. శనికి సంబంధించి ఆంజనేయ స్వామి గుళ్ళు విజిట్ చేసినా కానీ, ఆంజనేయ స్వామికి సంబంధించి ఎవరైనా కనుక వెళ్ళాలనుకుంటే సంకల్పం తీసుకుని ఫారిన్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఆటంకాలు ఏమైనా అనుకుంటే మన్యు పాశుపత అభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళందరికీ చాలా బాగుంది. రాజసమాన సౌఖ్యము, రాజ్య యోగం అని ఉంది. కాబట్టి పొలిటీషియన్స్ కానివ్వండి, లేదంటే ఒక నాయకత్వ లక్షణాలు ఉండి ఉన్నతంగా ఎదగాలనుకున్న వాళ్ళు రాజశ్యామల యోగం కానివ్వండి, హోమం కానీ చేయించుకుంటే, ఇంకెవరికైనా శత్రు బాధలు విపరీతంగా ఉంటే మనకి చండీ మోస్ట్ పవర్ఫుల్ ఇవన్నీ చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. బట్ ఓవరాల్గా వీళ్ళకి బాగుంది. ఒక్క పరవాసం హెల్త్ కాంప్లికేషన్ తప్ప మిగతా అన్ని విషయాలు బాగుండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. రైట్. సో శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.